ఫైనల్లీ మూవీ చూడడం అయిపోయింది అనమాట. సో సుత్తి ఏం లేకుండా డైరెక్ట్ మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. స్టోరీ విషయానికి వస్తే వైటి రాజు అదే మన వెంకటేష్ గారు అనమాట. సో తన భార్య పిల్లలతో హ్యాపీగా లైఫ్ గడుస్తున్న టైంలో తన దగ్గరికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చిన్న కేసులో హెల్ప్ కోసం తన దగ్గరికి వస్తుంది. సో వాట్ హ్యాపెన్ నెక్స్ట్ అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో ట్రైలర్లో చెప్పినట్టే సేమ్ అదే స్టోరీ. ఇంకా మీ తర్వాత ఏం జరిగినది మీరు థియేటర్ టు సమ్ రీజన్స్ లొకేషన్ చేంజ్ అయింది అనమాట. సో రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో కమింగ్ టు ద పాజిటివ్స్, నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే అనిల్ రావిపూడి క్యారెక్టర్ డిజైన్ అండ్ డైలాగ్స్ అనమాట. సో ఒక సిచ్యువేషన్లో ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్కి ఈ డైలాగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నాడు అనమాట. మెయిన్లీ బుల్లిరాజ్ అనే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో అండ్ జాజా అంటే క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, బాగా ఇంప్రూవ్ చేసింది నన్ను అయితే. ఆ జార్జ్ అంటే క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి నేను నవ్వుకుని ఉన్నాను అనమాట. నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఆ క్యారెక్టర్. ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని సిచ్యువేషన్ డిజైన్ చేసుకున్నా కానీ ఎక్కడ మీకు వల్గర్గా కానీ 18+ జోక్స్ కానీ ఇలాంటివి ఏముండవు. క్లీన్ అండ్ నీట్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు అనమాట, ఒక ఫ్యామిలీ వాచ్ లాగా మూవీని. సో చాలా ఇయర్స్ తర్వాత వెంకీ మామని ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో పిరాలి లాంటి సిచ్యువేషన్ చూసి చాలా ఇయర్స్ అయింది కదా. సో మళ్ళీ ఆ లోటు ఈ సినిమా తీర్చేస్తుంది అనమాట మనకి. సో అనిరాపూర్ సినిమా అంటే ఏం లేదు, జస్ట్ నువ్వురా సీట్లో కూర్చో, నీకు ఫన్ ఇస్తే ఎంటర్టైన్ చేస్తే వెళ్ళిపో. సో అది జస్టిఫై చేసేసాడు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్స్ డిజైన్ చేయడం, ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. సో ఎవ్రీ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాక్టర్ సెట్ అయ్యారు అనమాట. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు చేసే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. దానివల్ల ఒక 70% అనిరాపూర్ సక్సెస్ అయిపోయాడు అక్కడే సినిమా హిట్ అవడంలో. నెక్స్ట్ వచ్చేసి వెంకీమామ కామెడీ టైమింగ్. సో టూ గుడ్, మాట్లాడుకోవడం లేవు. ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఇలాంటి మెయిన్లీ లవర్ వైఫ్ మధ్య ఇరుక్కున్న క్యారెక్టర్లో ఆయన ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో మనం ఇంతకు చూసిందే. సో దింపేశాడు ఆ క్యారెక్టర్లో. ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో ఒక మోనోలాగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ సీన్కి పర్టికులర్గా అయితే. సో ఆయన ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ది ఫిలిం అనమాట. స్టార్టింగ్ ఒక 5 to 10 minutes ఉండరు, ఇంకా వచ్చి ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ దాకా ఫుల్ ఎంటర్టైన్ ఇస్తారు మిమ్మల్ని అయితే. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన యాక్టింగ్తో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని ఆ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు అనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి బీజిఎం అండ్ మ్యూజిక్ బై బీమ్స్. మ్యూజిక్ ఆల్రెడీ చార్ట్ బస్టర్సే, అన్ని సాంగ్స్ హిట్ అయినాయి, అన్ని సాంగ్స్ వర్కౌట్ అయినాయి, సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బీజిఎం ఈజ్ ఓకే, అంటే ఈ సీన్లో ఈ బీజిఎం ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్ ఏం లేదు, కాకపోతే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు బీజిఎం అయితే. బీమ్స్ అనే గుడ్ జాబ్, ఈజ్ వెరీ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. కొన్ని ఆఫర్స్ వస్తే బాగుంది ఇలాగే ఆయనకి పెద్ద పెద్ద సినిమాలు కూడా. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ఈజ్ టూ నేచర్, చాలా బాగుంది. చాలా ఫ్రేమ్స్ కానీ షాట్స్ కానీ చాలా వర్కౌట్ అయినాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కామెడీ సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్ లో ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, లాంగ్ సీన్, అది ఇంకా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏంటంటే హాస్పిటల్ సీన్ అనమాట. సో కామెడీ కావాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఫిలిం ఈ సంక్రాంతి సీజన్లో అనమాట. రిమైనింగ్ యాక్టర్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ డన్ ఏ గ్రేట్ జాబ్, మంచి సపోర్ట్ ఇచ్చారు. మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్కి మంచి రోల్స్ పడ్డాయి అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు కూడా. అండ్ నరేష్ గారు కానీ సాయి కుమార్ గారు కానీ యానిమల్ మూవీలో చేసిన పర్సన్ తనైతే ఇంకా చించి బారేశారు తన రోల్ని అయితే. సో ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి లాజిక్ లెస్. ఇంకా సో అనిల్ రావిపూడి సినిమా అంటేనే లాజిక్ లెస్ కామెడీ ఉంటుంది, అన్ని లాజిక్ లెస్ ఉంటుంది. సో సినిమాకి వచ్చే ముందు మీరు మీ బ్రెయిన్ని ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చి ప్రిడిక్టబిలిటీ, సింపుల్ స్టోరీ. స్టార్టింగ్ 10 minutes మనకు స్టోరీ అర్థమైపోతుంది, నెక్స్ట్ ఏం అవుతుంది ఏం జరుగుతుంది అనేది. సో ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు బాగానే వెళ్తుంది, సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్కి పర్లేదు బాగానే ఉంటాయి. కాకపోతే సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ తర్వాత ఇంకా ప్రిడిక్టబిలిటీ స్టార్ట్ అయిపోతుంది మనకి. ఈ నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఈ క్యారెక్టర్ ఏం డైలాగ్ వేస్తుంది, నెక్స్ట్ ఏమవుతుంది అని ఈజీగా గెస్ చేస్తాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ మనకి కిల్ అయిపోతుంది అనమాట. మనం సినిమా చూస్తున్న ఎక్స్పీరియన్స్ అంత ఫీల్ అవ్వము, అక్కడ కామెడీ వస్తున్నా కానీ అంత ఫీల్ అవ్వము, ఇది ఫ్లెక్సిబుల్ చేసిందే కదా ఇంకేముందిలే అని అట్లా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక మోనోలాగ్ ఉంటుంది, మోనోలాగ్ ఈస్ గుడ్. వెంకీ మామ చాలా బాగా చెప్పారు, ఆ సిచ్యువేషన్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే నాకెందుకు అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అనమాట. అంటే వెంకీ మామ మన ఆడియన్స్తో మాట్లాడతాడు అనమాట. సో అది ఎందుకు అంత వర్కౌట్ అవ్వలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు, కాకపోతే నేను ఎంజాయ్ చేయలేకపోయినా ఆ మూమెంట్ అయితే. సో అది టాప్ కామెడీ ఉంటుంది ఆబ్వియస్లీ, మీకు తెలిసిందే ఇంతకుముందు సినిమాలో ఎలాంటి కామెడీ ఉందో ఎలా ఉందో సేమ్ ఇలా ఈ సినిమాలో కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ కొన్ని డ్రాగర్ సీన్స్ ఉంటాయి, నాకు కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది అనమాట. నీ అంత ఎంజాయ్ చేయలేకపోయిన మూవీ సీన్స్ని. సో ఫైనల్ వర్డిక్ట్, ఏ గుడ్ వాచ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
సో సంక్రాంతికి ఎలాంటి సినిమా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో అలాంటి సినిమా అనేది. ఇంకా వెంకీ మామ నుంచి ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి సినిమా అనేది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, బుక్ యువర్ టికెట్స్ అండ్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా సినిమాలు చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి. జై హింద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. బై బై గాయ్స్, సీ యూ సూన్.